ధరలు దోబూచులాడుతున్నాయి. ఎప్పుడు బంగారం ధర పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో ఇన్వెస్టర్స్ కూడా అంచనా వేయలేకపోతున్నారు. అయితే ప్రపంచ ఆర్థిక రంగం మళ్ళీ బంగారం వైపు దృష్టి సారిస్తోంది. బంగారం ధరలు పడిపోతాయి అనే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ బంగారం మార్కెట్లో కీలకమైన చైనా పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం బంగారం వ్యాపారంపై మాత్రమే కాదు, గ్లోబల్ ధరలపై కూడా ప్రభావం చూపనుంది. చైనా ప్రభుత్వం నవంబర్ 1వ తేదీ నుంచి దీర్ఘకాలికంగా ఉన్న బంగారం పన్ను సడలింపును రద్దు చేసింది. ఇప్పటి వరకు బంగారం రిటైలర్లు షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్ నుండి కొనుగోలు చేసిన బంగారంపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ను అమ్మకాల రూపంలో సమయంలో తగ్గించుకునే సౌకర్యం ఉండేది. కానీ ఇప్పుడు ఆ సౌకర్యం లేకుండా చైనా ఫైనాన్స్ మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బంగారు నాణేలు, గోల్డ్ బిస్కెట్లు, ఆభరణాలు, ఇండస్ట్రియల్ గోల్డ్కి ఇది వర్తిస్తుంది. బంగారం రిటైల్ చైన్లో మొత్తం ఖర్చును పెంచుతుందని, మార్పుతో చైనాలో వినియోగదారులకు బంగారం ధరలు 5 నుంచి 10% వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. బంగారం అమ్మకాలపై పన్ను మినహాయింపు లేకపోవడంతో జ్యువెలరీ షాపులు తమ అదనపు ఖర్చును వినియోగదారుల మీద మోపనున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ భారీగా పడిపోతుంది. చైనా నిర్ణయంతో ప్రపంచ బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. నవంబర్ 3వ తేదీ ఉదయం ధర ఔన్సుకు $4,010 దగ్గర ఉంది. అక్టోబర్లో $4,381 రికార్డు స్థాయికి తాకిన ఔన్సు బంగారం ఇప్పుడు 4,000 కిందకు దిగబోతోంది. చైనా ప్రపంచంలోని అతిపెద్ద బంగారం వినియోగ దేశాల్లో ఒకటి. అక్కడి ప్రజల డిమాండ్ తగ్గితే ప్రపంచ బంగారం ధరలపైన నేరుగా ప్రభావం ఉంటుంది. అంటే చైనా మార్కెట్లో కొనుగోలు తగ్గితే అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరలు పడిపోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. చైనాలో రిటైల్ డిమాండ్ 10% తగ్గినా ప్రపంచ మార్కెట్లో బంగారం ఔన్సు ధర సుమారు $200 నుంచి $300 తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఇదే సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైనా, అమెరికా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్కు బ్రేక్ పడింది. దక్షిణ కొరియాలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతులపై ఉన్న అదనపు నియంత్రణలను 1 సంవత్సరం పాటు నిలిపివేస్తూ చైనా కీలక నిర్ణయం తీసుకుంది. చైనా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పై ఆంక్షలు విధించడంతో స్మార్ట్ ఫోన్లు, బ్యాటరీలు, మిలిటరీ టెక్ పరికరాల తయారీపై ప్రభావం పడింది. చైనా దాదాపు 90% రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను సప్లై చేస్తుంది. గతంలో ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పెరిగింది. ఇప్పుడు 1 ఏడాది పాటు ఆ టెన్షన్ తగ్గింది. ఈ ఒప్పందం కారణంగా సేఫ్ హెవెన్ డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. బంగారం అనేది టెన్షన్ ఉన్నప్పుడు పెట్టుబడిదారులు దాచుకునే ఎసెట్. సాధారణంగా ప్రపంచ రాజకీయాలు లేదా ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారంలోనే పెట్టుబడి పెడతారు. కానీ ఇప్పుడు అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ ఆగిపోయింది కాబట్టి ఇక బంగారం అవసరం లేదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీని ఫలితంగా బంగారం ధరలు పడిపోతున్నాయి. అక్టోబర్ ప్రారంభంలో ఔన్సు $3,800 వద్ద ఉండగా 3 వారాల్లోగానే అది $4,381కు పెరిగింది. కానీ ఇప్పుడు ఆ సేఫ్ హెవెన్ డిమాండ్ తగ్గడంతో ధరలు తిరిగి $4,000 కంటే దిగువకు జారాయి. ట్రేడ్ టెన్షన్ తగ్గడంతో బంగారం ధరల్లో ఒత్తిడి ఏర్పడిందని, అక్టోబర్ తొలి 3 వారాల్లో పెరిగిన ఆ వేగం ఇప్పుడు తగ్గిపోయిందని నిపుణులు చెబుతున్నారు. చైనా ట్యాక్స్ రద్దు వల్ల ఆ దేశంలో బంగారంపై డిమాండ్ తగ్గుతుంది. ఇక ట్రేడ్ డీల్ వల్ల గ్లోబల్ సేఫ్ హెవెన్ డిమాండ్ తగ్గుతోంది. ఈ రెండూ కలిసి బంగారం ధరపై భారీ ఒత్తిడి పెడుతున్నాయి. నవంబర్ మొదటి వారంలోని ధర $4,000 కిందకు దిగిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది తాత్కాలిక ప్రభావమే అయినప్పటికీ చైనా తీసుకున్న పన్ను నిర్ణయం బంగారం మార్కెట్లో సరఫరా డిమాండ్ సమతుల్యతను పూర్తిగా మార్చేస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో డిమాండ్ తగ్గితే బంగారం భారత్, టర్కీ, సింగపూర్ వంటి దేశాల్లో తాత్కాలికంగా ధరలు తగ్గవచ్చు. అయితే గ్లోబల్ ధర తగ్గితే భారత్లో కూడా తగ్గుతుంది. 1 గ్రాముపై 10,000 నుంచి ఇప్పుడు 9,500 దిగువకు రావచ్చని, కానీ రూపాయి విలువ తగ్గితే మళ్లీ పైకి వెళుతుందని, అయితే షార్ట్ టర్మ్లో బంగారం కొనడానికి ఇదే మంచి టైం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వివాహ సీజన్ సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ఈ ప్రభావం కొంతమేరకు తగ్గవచ్చని అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం చైనా ఆర్థిక వృద్ధి స్లోగా ఉంది. దీంతో
దీంతో రెవెన్యూ పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ పన్ను సడలింపును రద్దు చేసింది. బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు వెయిట్ చేస్తే రానున్న రోజుల్లో మరో 5-8% వరకు ధరలు తగ్గవచ్చని, లాంగ్ టర్మ్లో బంగారంపై పెట్టుబడులు ఎప్పుడూ సేఫ్గానే ఉంటాయని, ఇన్ఫ్లేషన్, జియోపొలిటికల్ టెన్షన్స్ వచ్చినప్పుడు మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మొత్తంగా చైనా తీసుకున్న నిర్ణయం ప్రపంచ బంగారం మార్కెట్లో కీలక మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఒకవైపు పన్ను భారంతో చైనా వినియోగదారులు బంగారం కొనుగోళ్లను తగ్గిస్తే, మరోవైపు అమెరికా చైనా వాణిజ్య ఒప్పందం బంగారం మీద పెట్టుబడి ఆసక్తిని తగ్గిస్తోంది. దీంతో బంగారం ఇప్పుడు అసెట్గా కాకుండా కేవలం మార్కెట్ లెక్కలతో కొనే స్టాక్స్లా మారింది. అయితే ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు కొంతమేర తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ దీని తర్వాత కూడా గ్లోబల్ మార్కెట్లో పరిస్థితులు ఎంతవరకు మారతాయో చైనా ఆర్థిక విధానాలే నిర్ణయించనున్నాయి.